నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఆండ్రాయిడ్ మొబైల్లో మనం ఉన్న లొకేషన్ షేర్ చేయడానికి మనకి చాలా వేస్ ఉన్నాయన్నమాట. మనం ఉన్న యాప్స్ అంటే మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న యాప్స్ ని యూజ్ చేసి మనం లొకేషన్ అనేది ఈజీగా షేర్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక 3 డిఫరెంట్ వేస్ చెప్తాను. అందరూ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే వాట్సాప్ యూజ్ చేసి మనం ఉన్న లొకేషన్ షేర్ చేస్తూ ఉంటారు. అది ఎలా అనేది చూద్దాం. మీ వాట్సాప్ ఓపెన్ చేశాక, వాట్సాప్ లో మీరు కాంటాక్ట్ ఓపెన్ చేశాక కింద మెసేజ్ పక్కన మనకు ఒక అటాచ్మెంట్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. అది క్లిక్ చేస్తే కనుక అక్కడ లొకేషన్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ అని కనుక క్లిక్ చేస్తే మనం ఇప్పుడున్న లొకేషన్ యొక్క అడ్రస్ అనేది షేర్ చేయొచ్చు. లేక షేర్ లైవ్ లొకేషన్ అని క్లిక్ చేస్తే కనుక మనం ఇప్పుడు లైవ్ లొకేషన్, మనం ఉన్న లైవ్ లొకేషన్ అనేది 15 మినిట్స్ కానీ 1 అవర్ కానీ 8 అవర్స్ కానీ మనం షేర్ చేయొచ్చు అనమాట. అంటే 15 మినిట్స్ వరకు మనం మూవ్ అవుతుంది కూడా, వాళ్ళకి మూవ్మెంట్ కూడా షేర్ అవుతుంది అనమాట. ఇలా మనం లైవ్ లొకేషన్ ని షేర్ చేయొచ్చు, లేదా మనం ఉన్న అడ్రస్ ని కూడా మనం షేర్ చేయొచ్చు అనమాట వాట్సాప్ యూజ్ చేసి. ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి మనం టెక్స్ట్ మెసేజ్ అనేది పెట్టచ్చు. టెక్స్ట్ మెసేజ్ అంటే ఏంటంటే మన అందరి ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మెసేజెస్ అనే యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యే ఉంటుంది డిఫాల్ట్ గా. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే, అంటే ఆండ్రాయిడ్ మెసేజ్ అనే యాప్ కాకుండా వేరే యాప్ కూడా మనకి ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సామ్సంగ్ మొబైల్లో అయితే సామ్సంగ్ మెసేజెస్, అలా వేరే యాప్స్ ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఆండ్రాయిడ్ మెసేజెస్ అనే యాప్ ని మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కనుక దీంట్లో లొకేషన్ షేర్ చేయడానికి మనకి ఆప్షన్ ఉందన్నమాట. సో లేని వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఆండ్రాయిడ్ మెసేజెస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఆండ్రాయిడ్ మెసేజెస్ వచ్చింది కదా, ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక అది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది అనమాట. అది ఇన్స్టాల్ అయిపోయాక ఓపెన్ చేస్తే మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్ని కూడా అలో చేసేయండి. అలో చేసేసాక మీకు 2 అని వస్తుంది కదా, 2 దగ్గర మీరు ఎవరికైతే మెసేజ్ పంపించాలనుకుంటున్నారు, అంటే ఎవరికైతే మీరు మీ లొకేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ని టైప్ చేయండి, లేదా కాంటాక్ట్స్ నుంచి వాళ్ళ నెంబర్ని తీసుకోండి. తీసుకున్నాక కింద చూస్తే మీకు ప్లస్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ప్లస్ అనే బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు కింద ఇక్కడ ట్యాప్ టు గివ్ యాక్సెస్ టు యువర్ లొకేషన్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే కనుక మీరు ఇప్పుడున్న కరెంట్ లొకేషన్ అనేది విత్ అడ్రస్ తో సహా వాళ్ళకి వెళ్తుందనమాట. అంటే మీరున్న లొకేషన్ మ్యాప్ విత్ అడ్రస్, అంటే టెక్స్ట్ మెసేజ్ మీరున్న అడ్రస్, కరెంట్ లొకేషన్ యొక్క అడ్రస్ విత్ పిన్ కోడ్, డోర్ నెంబర్ తో సహా మీకు ఇక్కడ టైప్ అయి వెళ్తుంది. అలాగే ఉన్నదానికి మీరన్నా టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే టెక్స్ట్ కూడా యాడ్ చేసి పక్కన ఎంఎంఎస్ అని బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే కనుక వాళ్ళకి మీరున్న కరెంట్ లొకేషన్ అనేది మెసేజ్ కింద వెళ్తుంది అనమాట. ఇది సెకండ్ మెథడ్ అనమాట. థర్డ్ మెథడ్ వచ్చేసరికి మనం ఉన్న లొకేషన్ ని, మన లైవ్ లొకేషన్ ని, కరెంట్ లొకేషన్ గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి కూడా మనం షేర్ చేయొచ్చు అనమాట. అందరూ ఆండ్రాయిడ్ మొబైల్స్ లో గూగుల్ మ్యాప్స్ అనేది ప్రీ ఇన్స్టాల్డ్ గా వచ్చేస్తుంది కాబట్టి ఒకవేళ అది అప్డేట్ అయ్యి లేకపోతే కనుక అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్నాక మనం మన ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ మ్యాప్స్ కనుక ఓపెన్ చేస్తే పైన మనకి 3 లైన్స్, లెఫ్ట్ కార్నర్ లో మనకి 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక లొకేషన్ షేరింగ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక మీకు ఇలా వస్తుంది, ఇక్కడ షేరింగ్ వయా లింక్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక ఈ లింక్ ని, అంటే షేరింగ్ వయా లింక్ అన్నాం కదా, ఈ లింక్ అనేది జనరేట్ అవుద్ది అనమాట. ఈ లింక్ ని మనం మన ఫ్రెండ్స్ కి ఎలా షేర్ చేయాలనుకుంటున్నాం, డిఫరెంట్ వేస్ లో మనం షేర్ చేయొచ్చు అనమాట. సెలెక్ట్ పీపుల్ అని కనిపిస్తుంది, వాట్సాప్ లో షేర్ చేయొచ్చు. మోర్ అని క్లిక్ చేస్తే కనుక మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న అన్ని షేరింగ్ ఆప్షన్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి అనమాట. మీరు ఏ షేరింగ్ ఆప్షన్ యూజ్ చేసైనా మీరు మీ కరెంట్ లొకేషన్, అంటే మీ లైవ్ లొకేషన్ వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. ఆ లింక్ క్లిక్ చేస్తే కనుక వాళ్ళు మీ లైవ్ లొకేషన్ ని వాళ్ళు లైవ్ లో చూడొచ్చు అనమాట. అంటే మీరు మూవ్ అవుతున్న లొకేషన్ కూడా వారు లైవ్ గా చూడొచ్చు అనమాట. నేనైతే టెక్స్ట్ మెసేజ్ యూజ్ చేసి షేర్ చేశాను కదా. టెక్స్ట్ మెసేజ్ అంటే ఒక నెంబర్ ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ నెంబర్ కి లింక్ అనేది వెళ్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే కనుక వాళ్ళు లైవ్ లో మన లొకేషన్ అనేది చూడొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.